మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలోని రైతు వేదికలో గురువారం ఆయిల్ ఫామ్ సాగు నిర్వహణ, సాగు పద్ధతులు, విస్తరణ, సాగు యాజమాన్య పద్ధతుల గురించి వ్యవసాయ ఉన్నతాధికారి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యవసాయ అధికారి అనునిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ వరి సాగుపైనే కాకుండా ఉద్యానవన శాఖ వారు అందించే ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు సూచనలు, సలహాలు అందించాలని, రైతులకు పూర్తి స్థాయి ఆయిల్ ఫామ్ సాగు చేసే విధానం, దాని నుంచి వచ్చే లాభాల గురించి తెలియజేయాలన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్క వ్యవసాయ విస్తరణ అధికారి ఫీల్డ్ విజిట్ చేయాలని, ప్రతి మండలంలో 100 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దీనిలో ప్రతి 15 రోజులకి ఒక ఆకు, ఒక మొక్క వస్తుందని మనం గతంలో చెప్పుకున్నాము. అలాగే ప్రతి 15 రోజులు మీరు మొక్క వేసిన 15 రోజులకి ఖచ్చితంగా మీకు లోపల స్పియర్ లీఫ్ వస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ 15 రోజులకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మొక్క వెంటనే మారిపోతుంది. సో ఆల్రెడీ మీకు నేను ఫెర్టిలైజర్స్ పద్ధతి చెప్పాను. రూట్ కనుక రైతులకు ఇచ్చినప్పుడు మొక్క కనుక చుట్టుపక్కల కనుక దబ్బేస్తే ఖచ్చితంగా ఇది మన ఈల్డ్ మీద ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి 1 మీటర్ ఫస్ట్ ఇయర్ కింద చూసారు, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్, ఇది యాక్చువల్గా మనకి అశ్వరావుపేట ఏరియాలో తీసింది. చెట్లు శాంతం కట్టేశారు. అటుపక్కన మన భూపాలపల్లి జిల్లాలో రైతు కాటన్ రైతుల కోసం పూర్తిగా చేశారు. అది కూడా పైన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్తో నేను ఆల్రెడీ ఇంతకుముందే మీటింగ్ తీసుకుందాం అనుకున్నాను. అరేంజ్ స్టార్ట్ కాకుండా, బట్ నేను వేరే ఎలక్షన్ బిజీలో వాటి వీటిలో ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయింది. సో బట్ అయినా కానీ సో మెయిన్ ఏంటి అనేసి అంటే, సో మీరు ఇంతకుముందు చూస్తున్నారు ఫోటోస్ అయితే ఓకే సార్.